సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బంది పడతారని చురకలంటించారు ఆయన. కేబినెట్ విస్తరణ అనేది అధిష్టానం చూసుకుంటుందన్నారు రేవంత్. మంత్రి పదవులు ఆశించేవాళ్లు మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువని అన్నారు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు. వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలని, నిత్యం ప్రజా సమస్యలపై పనిచేయాలని సూచించారు సీఎం రేవంత్. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏదైతే ఇటీవలే జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఏదైతే క్యాబినెట్ విస్తరణకు సంబంధించిన అంశంపై క్యాబినెట్లో తమకు చోటు వస్తుంది, అయితే కొంచెం మంది అడ్డుకున్నారని చెప్పి ఏదైతే అటు రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అలాగే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తానే పార్టీ కోసం కష్టపడి పనిచేశాను, కానీ ఒక కుటుంబంలో ముగ్గురికి టికెట్లు ఇచ్చారు, అలాగే ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడం ఏంటి నాకే ఇవ్వాలని చెప్పి ఏదైతే అటు చేసినటువంటి ప్రేమ్ సాగర్ రావు కావచ్చు, అలాగే మల్రెడ్డి రంగారెడ్డి రాజీనామా చేయడానికైనా సిద్ధం, ఏదైతే సామాజిక సమీకరణ నేపథ్యంలో మంత్రి పదవి రాని నేపథ్యంలో. సో ఈ రకంగా చూసినట్టు అందరి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే సీరియస్గానే వారందరికీ క్లాస్ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీకి నష్టం కలిగితే అది వారికి కూడా నష్టమే కలుగుతుంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఏదైతే మంత్రి పదవులు రావు, ఇదంతా కూడా అధిష్టానం తీసుకునేటువంటి ఒక నిర్ణయం ఉంటుంది. అధిష్టానం ఎవరిని డిసైడ్ చేస్తే వారే మంత్రులుగా అవుతారు. కాబట్టి మీరు బయట మాట్లాడినంత మాత్రాన మంత్రి పదవులు వస్తాయనుకోవడం మానేయాలి. ఎందుకంటే ఎవరు కూడా పార్టీ లైన్ దాటి మాట్లాడదు. ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, పార్టీ లైన్లో ఉండాలి, పార్టీ ఏది చెప్తే కట్టుబడి దానికే పనిచేయాల్సి ఉంటుంది, పార్టీ ఎవరికి ఏ పదవి ఇవ్వాలనేది పార్టీ నిర్ణయిస్తుంది, అధిష్టానమే నిర్ణయిస్తుందని చెప్పి కూడా చాలా క్లియర్గా చెప్పాం. ఇప్పుడు మరొకసారి చెప్తున్నాం, ఇటీవల చేసినట్టు వ్యాఖ్యలపై సరైనవి కావు అని కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. ఇక అలాగే దాంతోపాటు కూడా ఏదైతే కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి కొంత చిన్నగా క్లాస్ తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే ఒకసారి ఎమ్మెల్యే అయిపోయాం కదా ఇంకేంటి అని రిలాక్స్ అయితే సరిపోదు. ఏదైతే ప్రజలు అవకాశం ఇచ్చారు, ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంది. సో ఖచ్చితంగా ప్రజల్లో నిత్యం ఉండాలి, ప్రజలతోనే మమేకమై ఉండాలి తప్ప రిలాక్స్ అయితే మాత్రం బాగోదు. ఎవరు సిఫార్సు చేశారని కానీ, లేదంటే ఎవరో చూసి టికెట్లు ఇచ్చామని, ఎవరో మొహం చూసి టికెట్లు ఇచ్చామనుకుంటే కూడా కుదరదని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకు కూడా క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పార్టీ అనేక పథకాలను ప్రవేశపెడుతుంది. అటు ఉచిత బస్సు కానుంచి మొదలుకుంటే 200 యూనిట్ల వరకు కరెంటు కావచ్చు, అలాగే ఇటీవలే కూడా మనం చూసుకున్నట్టయితే సన్నబియ్య కార్యక్రమం కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఆత్మీయ భరోసా కావచ్చు, 500 రూపాయలు బోనస్ కావచ్చు, ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు చేసుకుంటూ పార్టీ ముందుకు వెళ్తుంది. వీటన్నిటిపైన ప్రజల్లోకి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఏదైతే పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పార్టీ ఏ అయితే హామీ ఇచ్చిందో అన్ని హామీలు కూడా అమలు చేస్తుందని చెప్పి ప్రజల వరకు తీసుకెళ్లగలిగితేనే భవిష్యత్తు ఉంటుంది. రానున్న ఎన్నికల్లో మరోసారి గెలిచే అవకాశం ఉంటుంది. అలా చేయని పక్షాన కొత్తగా గెలిచిన వారు ఎమ్మెల్యేలు మరొకసారి గెలిచే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా అందరూ నియోజకవర్గాల్లో ఉండాలి. ఏదైతే మే 1 నుంచి జూన్ 2వ తారీఖు వరకు కూడా అందరూ నియోజకవర్గాల్లో ఉండాలి. నియోజకవర్గాల్లో పార్టీ చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని అటు ప్రజలకు తెలియజేసే విధంగా ప్రచారం చేయాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే సీఎం చేసినటువంటి కామెంట్స్లో ముఖ్యంగా ఏదైతే మంత్రి పదవుల గురించి చేసిన కామెంట్స్పై మాత్రం చాలా హాట్గానే చర్చ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే మనం చూసినట్లయితే సీఎల్పీ సమావేశానికి కూడా అటు వివేక్ కావచ్చు, అలాగే ప్రేమ్ సాగర్ కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ముగ్గురు కూడా సీఎల్పీ సమావేశానికి కూడా హాజరు కాలేదు. వీరు ముగ్గురు కూడా ఏదైతే మంత్రి పదవులకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేసిన వారు కూడా ఉన్నారు. సో వీరందరూ కూడా ఏదైతే సమావేశానికి రాలేదు, ఒకవేళ సమావేశానికి వచ్చినట్టయితే వీరిని ఉద్దేశించే నేరుగా అన్నట్టు కూడా ఉంటుంది. కాబట్టి వీరు ఇందుకే సమావేశానికి హాజరు కాలేదు అని చెప్పి కూడా ఒక వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అంటే ఆల్రెడీ పార్టీలో మంత్రి పదవులకు విస్తరణకు సంబంధించినటువంటి చర్చ హాట్గా కొనసాగుతుంది. దీనికి సంబంధించి జానారెడ్డి లేఖ వల్లనే మంత్రి పదవులు ఆగిపోయాయని చెప్పి అటు రాజగోపాల్ రెడ్డి అనడం, అలాగే ఒకే కుటుంబంలో 3 టికెట్లు ఇచ్చారని చెప్పి అటు ప్రేమ్ సాగర్ అనడం, అలాగే మల్రెడ్డి రంగారెడ్డి కూడా తను ఏదైతే రాజీనామాకు సిద్ధమని చెప్పడం, అలాగే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నా నియోజకవర్గంలో ఉన్నటువంటి వారికి, అలాగే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మల్రెడ్డి రంగారెడ్డికి సబబే అని చెప్పి హామీ ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చాల్సిందని చెప్పి మాట్లాడడం, ఇలాంటి అనేక అంశాలు ఏదైతే సీఎల్పీ సమావేశంలో చర్చకు వచ్చి అయితే సీఎం వచ్చింది 1 o'clock, అలాగే వెళ్ళిపోయింది 2 o'clock. ఈ 1 hourలో సీఎం పార్టీ సంక్షేమ పథకాల అమలుతో పాటు ఈ అన్ని అంశాలను కూడా ఏదైతే రాజకీయ పరంగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు ఏవైతే ఉన్నాయో అన్ని అంశాలపై కూడా ఏదైతే ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అందరికీ కూడా క్లాస్ తీసుకున్నారు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోనే ఉండాలి, ప్రజల్లో ఉండాలి, పార్టీ పథకాలను ఖచ్చితంగా ఏదైతే ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోవాలి, అలాగే విధంగా పనిచేయాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే దిశానిర్దేశం చేశారు. అయితే సీఎం చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం ఏదైతే ఆ కాంగ్రెస్ పార్టీలో కొంత ఆసక్తికరంగా, మరి దీనిపై ఇప్పటికే బహిరంగంగా మాట్లాడినట్టు ఎమ్మెల్యేలు ఎలా రియాక్షన్ అవుతారనేది కూడా చూడాల్సి ఉంటుంది. మూర్తి, థ్యాంక్ యూ అజీం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.